వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు మీకు. అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. మహాత్మా లీడర్ మా కేసీఆర్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్తో తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గాడ్ గిఫ్ట్ ఉంది. తెలంగాణ ఇంతకుముందు చిన్నటి మూమెంట్ చేశారు, ఫెయిల్ అయింది. మరి కేసీఆర్ గారు పీస్ఫుల్ మూమెంట్ చేశారు. లాస్ట్ 2009లో ఆయన భూ కడతాలు చేశారు, మరణపడాలు చేశారు. 11 రోజులు అంటే ఒక దానా తినలేదు. తెలంగాణ కోసం ఆయన పోరాటం చేశారు. ఢిల్లీలో అంటే చిదంబరం గారు ఒక ఎలాన్ చేశారు, తెలంగాణ ప్రాసెస్ విల్ బి స్టార్ట్ అంటే ఆయన భూ కడతాలు ఆపారు. అప్పుడు తెలంగాణ డిక్లేర్ అయినా ఈ తెలంగాణ ఇప్పుడు ఉంది. కేసీఆర్ గారు తీసుకొచ్చిన మంచి చాలా పీస్ఫుల్ మూమెంట్ చేసే 1 రోజు 2 రోజులు 14 years పోరాటం చేసే తెలంగాణ తీసుకొచ్చిన మహాత్మా లీడర్ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో వచ్చిన. రైట్ సార్, మీరు 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది మీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మరి ఏ విధంగా ఉంది, వ్యత్యాసం ఏంటి? నాతో మాట్లాడితే మంచి లేదు, ప్రజాతో మాట్లాడితే చెప్తాను. చివరిగా చెప్పు. టోటల్ ఫెయిల్ అయింది, టోటల్ 100% ఫెయిల్ అయింది. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ జనసేన పార్టీకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం లేదు. ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పార్టీని ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇవ్వడం లేదు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే ఏ విధంగా ఉంటుంది, మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం? ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మా ప్రైమ్ మినిస్టర్ అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఆయనకు ఆల్ పర్మిషన్ వస్తుంది. ఆయన ఏం కావాలో ఇది చేస్తున్నారు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంతోమంది తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఎంతోమంది అమరులు అయ్యారు ఈ రాష్ట్రంలో. సో కేసీఆర్ మాత్రం ఇక్కడ తెలంగాణకు పెద్దపీట వేయడం, 9.5 సంవత్సరాలు ప్రజల సంక్షేమం కోరిన ఘనత కేసీఆర్కు దక్కుతుంది అని చెప్పేసి కూడా మహమ్మద్ అలీ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ పవన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.